అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది థర్స్డే రోజు నైట్ అండి. తెల్లవారితే శుక్రవారం అని చెప్పేసి ఆ రోజు రాత్రే చక్కగా వాకిలంతా కూడా కడిగేసుకుని ముగ్గులైతే పెట్టేసుకుందామని వాకిలైతే కడుగుతున్నాను అనమాట. ముగ్గు అయితే చాలా సింపుల్గానే వేశానండి. ఎందుకంటే ఆకాశం అంతా కూడా మబ్బు పట్టున్నది, వర్షం ఏమైనా పడొచ్చునని చెప్పి మామూలుగానే ముగ్గు అది వేశాను. ఇదిగోనండి కిచెన్ కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసేసాను. పడుకునేసరికి 10 to 11 అయితే అయిందండి. మార్నింగ్ లేచేసరికి 5:15 అయితే అయింది. ఇదిగోండి వర్షం పడింది, ముగ్గు అయితే కొంచెం పోయింది, అంత బాగానే ఉన్నది, కానీ కొంచెం ఒక అడుగునున్నది పోయిందనమాట. మా ఆకాశం అంతా కూడా చూసారా క్లౌడీగా ఉన్నదనమాట. భలే ప్రశాంతంగా చల్లగా ఉన్నదండి. అయితే కాఫీ తాగుదాం కదా అని చెప్పి ముందు తలుపులు తీసి కాఫీ పెట్టుకోవడానికి పాల ప్యాకెట్ అయితే తీయడానికి వెళ్ళాను. సరే వెళ్ళాను కదా అని చెప్పి ముందు బాల్కనీ రాత్రి తుడలేదు కదండి, అందుకోసం అనేసి మొత్తం అంతా కూడా తుడిచేసి మాప్ చేసుకుందాం అనేసి ముందైతే తుడిచేస్తున్నాను. తుడిచేసి ఇదిగోనండి మాపింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. శుక్రవారం కంపల్సరీగా తుడుచుకుంటానండి, నేనే తుడుచుకుంటాను అనమాట. ముందు వెనక వాకిళ్ళు గౌరీ అయితే కడగండి, నేనే కడుక్కోవాలి. అదంతా కూడా కడుక్కొని మాప్ చేసుకుని చక్కగా ముగ్గులై పెట్టుకొని పాలు అయితే కాస్తున్నాను అనమాట. పాలు స్టవ్ మీద పెట్టేసి అవి మరుగుతూ ఉంటాయండి. లోపల నేను కృష్ణయ్య దగ్గర ముందు రోజు పెట్టిన పూలు తీసేసి ఈ రోజు అయితే కొత్తగా మళ్ళీ మార్చుకుని పెట్టుకున్నాను అనమాట. ప్రతిరోజు కాఫీ కలుపుకునే ముందు ప్యాకెట్ కాస్తాను కదండి, ఆ పాలల్లో ముందైతే కృష్ణయ్యకి అయితే చిన్ని గ్లాస్లో వేసి కృష్ణయ్య దగ్గర అయితే పెడతానమాట. డైలీ పెడతానండి. ఇంకా మా వారైతే లేవలేదు, అందుకోసమని నా ఒక్కదానికి కాఫీ కలుపుకుందాం కదా అని చెప్పి పంచదార కాఫీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ లోపల పాలు కూడా మరగాలి కదండి. పాలు మరిగేలోపు ఇల్లంతా కూడా తుడుచుకుని వచ్చేద్దాం అనేసి ఇల్లంతా కూడా చక్కగా తుడుచుకుని అయితే వచ్చేసాను అనమాట. ఆ పని కూడా అయిపోయింది. ఇలా పాలు కూడా మరిగినాయి, కృష్ణయ్య దగ్గర అయితే పెట్టేసి పాలు నాకు కూడా కొంచెం అంత కాఫీ అయితే కలిపేసుకున్నానండి. కలుపుకుని కాఫీ తాగాను. ఈ లోపల స్నానంకి వెళ్దాం కదా అనుకునేసరికి మా చిన్నవాడు వచ్చేసి కాలేజ్ టైం అయిపోయిందమ్మా, నువ్వు ఆగిపో, స్నానంకి నేను వెళ్ళిన తర్వాత చేద్దాం అని చెప్పాడు. అయితే ఇంక చేసేది ఏం లేక వెజిటేబుల్స్ అవి ఉంటే వెజిటేబుల్స్ అయితే చాప్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. వాడు వెళ్ళిన తర్వాత చేద్దాంలే స్నానం అని చెప్పేసి వాడైతే కాలేజ్కి వెళ్ళిపోయాడండి. ఇదిగోనండి మా పెంకోడు రేమో చూసారా ఎదురొచ్చాడనమాట. వెజిటేబుల్స్ అన్నీ కూడా చాప్ చేసి అన్నీ రెడీ పెట్టేసుకున్నాను అనమాట. పప్పు టమాటా వేద్దామని పప్పు అయితే నానబెట్టుకున్నాను. అదేవిధంగా గోరుచిక్కుడుకాయ వేపుదాం అనేసి గోరుచిక్కుడుకాయలు అయితే కట్ చేసుకున్నాను. నేనైతే స్నానం చేసి వచ్చేసి ఇదిగోనండి లలిత సహస్రనామం పెట్టుకుని మొబైల్తో పాటు నేను కూడా పాడేసుకుంటున్నాను అనమాట. అన్నీ రెడీగా అన్నీ చాప్ చేసి పెట్టేసుకున్నాను కదండి. ఒక్కొక్క స్టవ్ మీద ఒక్కొక్కటి అయితే పెట్టేసుకున్నాను అనమాట. వాటి పని అవి చేస్తూ ఉన్నాయి. నేను వచ్చేసి దేవుడి దగ్గర మొత్తం అంతా కూడా లలిత వింటూ పాడేసుకుంటూ దేవుడి దగ్గర మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇదిగోండి మొత్తం గణపతి దగ్గర అదేవిధంగా దేవుడి దగ్గర కూడా మొత్తం అంతా కూడా తడిబట్ట వేసుకుని ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. ఆ వెండి పూలు అయితే పసుపు నీళ్ళల్లో ముంచి మళ్ళీ పూజ కోసం వాడుకుంటానండి. మొత్తం అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను. ఇదిగోనండి ఈరోజు మణిద్వీపవర్ణన పూజ కోసం ఇదిగోనండి పింక్ కలర్ చామంతి పూలు అయితే తెప్పించుకున్నాను అనమాట. చూసారా అన్నీ కూడా రెడీ పెట్టేసుకుని ముందు గణపతి దగ్గర పూజ చేసేసి తర్వాత దేవుడి దగ్గర మణిద్వీపవర్ణన పూజ అయితే చేసుకుంటానండి. ఈరోజు సాయంత్రం శుక్రవారం సాయంత్రం అయితే గణపతిని కదిపేస్తానండి. కదిపేసి సాటర్డే మార్నింగ్ స్వామివారిని అయితే తీసి పెద్ద పందిట్లో అయితే ఇచ్చేస్తాను. అన్నట్టు ఈరోజు సాయంత్రం వినాయకుడి పందిట్లో కుంకుమ పూజ కూడా ఉన్నదండి, అక్కడికి కూడా వెళ్తున్నాను. ఆ వ్లాగ్ కూడా మీతో షేర్ చేస్తానండి. ఇదిగోనండి గణపతి పూజ అయితే చాలా చక్కగా జరిగిందనమాట.
ఇంకా మణిద్వీపవర్ణన పూజ కూడా చేసేసుకున్నానండి. చాలా బాగా అనిపించిందండి. ఈ వీక్తో 28 వీక్స్ కంప్లీట్ అయినాయండి. ఇంకా 32 వీక్స్కి 4 వీక్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నదన్నమాట. ఆ 4 వారాలు కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా జరుగుతాయని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట, అమ్మవారి ఆశీస్సులతోని. మా వారికి అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసానండి. ఆయన అయితే ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఇదిగోనండి మా పెంకోడు మళ్ళీ ఎదురొచ్చేస్తాడు. ఎవరు వెళ్ళినా కూడా ఇదిగోండి ఈడైతే ఈ డ్యూటీ ఈడు చేసేస్తాడండి. కంపల్సరీ బయటకు అయితే తీసుకురావాలన్నమాట. ఆ తర్వాత మా వారు వెళ్ళిన తర్వాత కొంచెం చిన్న చిన్న పనులన్నీ చేసుకొని ఇదిగోనండి సాయంత్రం టిఫిన్ కోసం అనేసి పప్పు అయితే నానబెట్టాను. అదైతే రుబ్బేసుకున్నాను అనమాట, ఇడ్లీ బ్యాటర్. తర్వాత లంచ్ అది చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం పూజ కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట. పందిట్లో కుంకుమ పూజకు కూడా వెళ్ళాలని చెప్పాను కదా, అందుకని కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసుకున్నానండి సాయంత్రం పూజ అయితేను. ముందైతే గణపతి దగ్గర పెట్టేసుకొని రోజు చేసుకున్నట్టే అష్టోత్తరం అదంతా కూడా మళ్ళీ పూజ అంతా చేసుకొని గణపతి స్తోత్రాలు అవన్నీ కొంచెం ఉంటాయి కదండి, అవన్నీ కూడా చదివేసుకొని పూజకైతే వెళ్ళానన్నమాట. అష్టోత్తరం అయితే చదువుకుని పూజ అయితే చేస్తున్నాను అనమాట వినాయకుడికి. ఇదిగోనండి రాధాగారు నేను కలిసి మా ఎదురింట్లో ఉంటారనమాట. రాధాగారు నేను కలిసి అయితే పూజ కోసం వెళ్ళాం అనమాట అండి. అందరూ అప్పుడే ఒక్కొక్కరుగా వస్తున్నారు. పూజ అయితే చాలా బాగా చేయించారండి పంతులు గారు. అన్నీ కూడా చాలా బాగా చేయించారండి పంతులు గారు. అన్నీ వివరంగా చెప్తాను. ఇదేనండి బ్లాగ్ ఈ రోజుకి. నచ్చిందండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ వేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియో చూసి వెళ్ళే ముందు తప్పకుండా ఒక లైక్ వేయండి.